నీవు దేనికి పనికిరావు, నీతో ఏదీ కాదు, నీ జీవితంలో నువ్వు ఇంతకంటే ఎక్కువ సాధించలేవు. ఈ మాటలు ఎప్పుడైనా విన్నారా? మీ పేరెంట్స్ నుంచో, మీ ఫ్రెండ్స్ నుంచో, లేదా ఆఫీస్లో మీ బాస్ నుంచో బహుశా వినే ఉంటారు. కానీ ఒక్క మాట కేవలం ఒక నెగిటివ్ కామెంట్ మాత్రమే కాదు, ఇది మీ మెదడును స్లో పాయిజన్లా చంపేసే ఒక ప్రమాదకరమైన సైకలాజికల్ వెపన్. దీని పేరే ది గోలెమ్ ఎఫెక్ట్. సైకాలజీ ప్రపంచంలో దీనికంటే భయంకరమైన సత్యం మరొకటి లేదు. ఎందుకంటే ఎవరో అన్న ఒక్క మాట వల్ల, ఎవరో మీపై చూపించిన తక్కువ అంచనా వల్ల మీలో ఉన్న టాలెంట్, మీ ఐక్యూ, మీ కెరియర్ సర్వనాశనం అయిపోతున్నాయి. ఒక మనిషిని తుపాకీతో కాల్చకుండానే మానసికంగా శవంగా మార్చేసే ఈ గోలెమ్ ఎఫెక్ట్ ఏమిటి? ఇది మీ జీవితాన్ని ఎలా కంట్రోల్ చేస్తుంది? ఈరోజు ఈ వీడియోలో మైండ్ బ్లోయింగ్ నిజాలు తెలుసుకుందాం. ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీ లైఫ్ని మార్చిపోతుంది. దిస్ ఇస్ రాబిన్ ఎష్నో. వెల్కమ్ టు లైఫ్ ఈజ్ ప్రీషియస్. ఒక పాత జూయిస్ కథకి సంబంధించి మనం గమనించినట్లయితే అసలు ఈ గోలెమ్ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది తెలుసుకుందాం. జూయిష్ పురాణాల ప్రకారం పూర్వం ప్రేగ్ నగరంలో ఒక సాధువు తన ప్రజలను కాపాడుకోవడానికి మట్టితో ఒక పెద్ద బొమ్మను చేసి దానికి మంత్రశక్తితో ప్రాణం పోశాడు. ఆ మట్టి మనిషి పేరే గోలెమ్. మొదట్లో అది అందరినీ కాపాడింది, కానీ రాను రాను దానిపై నమ్మకం తగ్గిపోవడం, దాన్ని ఒక వినాశకరమైన జీవిలా చూడటం వల్ల ఆ గోలెమ్ క్రూరంగా మారిపోయి ఊరి మీద పడి ప్రజలని నాశనం చేయడం మొదలుపెట్టింది. చివరికి దాన్ని సృష్టించిన వాడే దాన్ని అంతం చేయాల్సి వచ్చింది. సరిగ్గా 1982లో బాబాబ్ ఇన్బార్ మరియు రోసాంతెల్ అనే ముగ్గురు ప్రఖ్యాతిగాంచిన సైకాలజిస్టులు ఈ కథను ఆధారంగా చేసుకొని మానవ మనస్తత్వ శాస్త్రంలో ఒక థియరీని కనిపెట్టారు. అదే ది గోలెమ్ ఎఫెక్ట్. దీని సింపుల్ డెఫినేషన్ ఏమిటంటే, ఎదుటివారు మనపై ఉంచే తక్కువ అంచనాలను లేదా నెగిటివ్ నమ్మకాలు నిజంగానే మన పెర్ఫార్మెన్స్ని, మన సామర్థ్యాన్ని ఘోరంగా తగ్గించేస్తాయి. దీన్నే సైకాలజీలో సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసీ అంటారు. అంటే ఒక అబద్ధాన్ని పదే పదే నమ్మించడం ద్వారా అది నిజమయ్యేలా చేయడం. ఇది ఇంకా తేలిగ్గా మనకు అర్థం కావాలంటే దీనికోసం ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ కావాలి. ఇది వింటే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఒక స్కూల్లో 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఒకరి పేరు రాహుల్, ఇంకొకరి పేరు అఖిల్. ఇద్దరికి ఒకే రకమైన తెలివితేటలు ఉన్నాయి. కానీ ఒక కొత్త టీచర్ క్లాస్లోకి వస్తూనే ఎవరో చెప్పిన తప్పుడు మాటలు విని రాహుల్ చాలా మొద్దు, వాడు ఎప్పటికీ పాస్ అవ్వడు అని ఫిక్స్ అయిపోయింది. అలాగే అఖిల్ చాలా క్లెవర్, వాడు క్లాస్ టాపర్ అవుతాడు అని అనుకుంది. ఇప్పుడు అసలైన సైకలాజికల్ గేమ్ మొదలైంది. ఆ టీచర్ క్లాస్ చెప్తున్నప్పుడు రాహుల్ వైపు అసలు చూసేది కాదు. ఒకవేళ రాహుల్ ఏదైనా అడిగినా నువ్వు ఎలాగ చదవవుగా, నీకెందుకు అని విసుక్కునేది. అదే అఖిల్ చిన్న తప్పు చేసినా పర్లేదు అని సరిదిద్దేది. కొన్ని నెలలు గడిచే రాహుల్ మనసులో ఒక స్ట్రాంగ్ నమ్మకం ఏర్పడిపోయింది. మా టీచరే చెప్తుంది కదా, నేను దేనికి పనికిరానని, నేనెంత చదివినా వేస్టే. వాడు చదవడం పూర్తిగా మానేశాడు. క్లాస్లో వెనుక బెంచికి పరిమితమయ్యాడు. ఎగ్జామ్స్ వచ్చే రాహుల్ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. అఖిల్ టాపర్ అయ్యాడు. ఇప్పుడు ఆ టీచర్ ఏమనుకుంటుందో తెలుసా? చూసావా, నేను ముందే అనుకున్నాను ఈ రాహుల్ దేనికి పనికిరాడని. నా అంచనా నిజమైంది. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే, రాహుల్ తన తెలివితక్కువతనం వల్ల ఫెయిల్ అవ్వలేదు. ఆ టీచర్ చూపించిన నెగిటివ్ బిహేవియర్, ఆ తక్కువ అంచనా రాహుల్ బ్రెయిన్కి నిజంగానే మొద్దుబారేలా చేశాయి. ఇదే గోలెమ్ ఎఫెక్ట్. ఆఫీసుల్లో కూడా ఇదే జరుగుతుంది. ఒక బాస్ ఒక ఎంప్లాయీని వీడు వేస్ట్ గాడు అని ఫిక్స్ అయితే వాడు చేసే చిన్న తప్పులను కూడా పెద్దగా చూపిస్తాడు. వాడికి మంచి ప్రాజెక్ట్స్ ఇవ్వడం. దీనివల్ల ఆ ఎంప్లాయీ కాన్ఫిడెన్స్ కోల్పోయి నిజంగానే వర్స్ట్ పెర్ఫార్మర్ అయిపోతాడు. ఇదంతా ఏదో కథలా ఉంది బ్రో, దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ ఉందా అని మీరు అడగవచ్చు. 100% ఉంది. సైకాలజిస్ట్ రాబర్ట్ రోసెంథెల్ చేసిన పరిశోధనల ప్రకారం మన మెదడులో కన్ఫర్మేషన్ బయాస్ అనే ఒక మెకానిజం ఉంటుంది. ఎప్పుడైనా ఒక లీడర్ లేదా ఒక టీచర్ ఒక వ్యక్తిపై తక్కువ అంచనా వేసినప్పుడు వాడి సబ్కాన్షియస్ మైండ్ 4 రకాల నెగిటివ్ మార్పులను చేస్తుంది. గోలెమ్ ఎఫెక్ట్లో ఎలా పనిచేస్తుంది? ఈ 4 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ సోషల్ క్లైమేట్. మనల్ని తక్కువగా చూసేవాళ్ళు మనతో మాట్లాడేటప్పుడు చిరాగ్గా, కోపంగా మాట్లాడతారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడరు. ఇన్పుట్, మనకు నేర్పించాల్సిన విషయాల్ని పూర్తిగా నేర్పించరు. వీడికి చెప్తే ఏమర్థమవుతుందిలే అని వదిలేస్తారు. థర్డ్ వన్
అవుట్పుట్ ఆపర్చునిటీ, మనకు టాలెంట్ నిరూపించుకోవడానికి అవకాశాలు ఇవ్వరు, మీటింగ్స్లో మాట్లాడినెవరు. 4వదిగా ఫీడ్బ్యాక్, మనం మంచి చేసినా మెచ్చుకోరు, కానీ ఒక చిన్న తప్పు చేస్తే మాత్రం కొరడతో కొట్టినట్టు మాట్లాడతారు. ఈ 4 నెగిటివ్ శక్తులు నిరంతరం ఒక మనిషిపై దాడి చేసినప్పుడు వాళ్ళ బ్రెయిన్లో ఉండే సెల్ఫ్ ఈస్టీమ్, ఆత్మవిశ్వాసం పూర్తిగా ముక్కలైపోతుంది. లండన్కి చెందిన ఒక స్టడీలో టీచర్స్ తక్కువ అంచనా వేసిన స్టూడెంట్స్ వేరే క్లాస్ స్టూడెంట్స్ కంటే 23% తక్కువ స్కోర్ సాధించినట్టు తేలింది. మరి దీనికి సొల్యూషన్ లేదా? ఈ గోలెం అనే సైకలాజికల్ శాపం నుంచి మనం ఎలా బయటపడాలి? ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 స్టెప్స్ జాగ్రత్తగా వినండి. గోలెం ఎఫెక్ట్ని దాటడానికి ఈ 3 సూత్రాలను గుర్తించుకోండి. నెంబర్ 1, గుర్తించడం. ఐడెంటిఫై ద సోర్స్. మొదట మీ చుట్టూ ఉంటూ మీ ఎనర్జీని పీల్చేసే ఎనర్జీ వ్యాంపైర్స్ ఎవరో గుర్తించండి. మిమ్మల్ని ఎప్పుడు తక్కువ చేసే నెగిటివ్ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి సాధ్యమైనంత దూరంగా ఉండండి. 2వది, ఇన్నర్ వాయిస్ మార్చడం. ఫ్లిప్ ద స్క్రిప్ట్. ఎదుటివాడు మిమ్మల్ని దేనికి పనికిరావు అన్నప్పుడు మీ మనసు కూడా దాన్ని నమ్మడం మొదలు పెడుతుంది. దాన్ని ఆపండి. వాళ్ళు చెప్పింది అబద్ధం, నా వాల్యూ ఏమిటో నాకు తెలుసు అని సబ్కాన్షియస్ మైండ్కి రీప్రోగ్రామ్ చేయండి. 3వది, యూస్ ద పెగ్మాలియన్ ఎఫెక్ట్. పెగ్మాలియన్ ఎఫెక్ట్ని వాడటం. గోలెం ఎఫెక్ట్కి పూర్తిగా ఆపోజిట్ పెగ్మాలియన్ ఎఫెక్ట్. అంటే పాజిటివ్ అంచనాలు, మిమ్మల్ని నమ్మే లీడర్స్, మిమ్మల్ని ప్రోత్సహించే మెంటర్స్ మరియు ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఉన్న సర్కిల్లో చేరండి. మిమ్మల్ని ఒకరు గొప్పగా చూస్తే మీరు నిజంగానే గొప్పగా మారుతారు. గుర్తుపెట్టుకోండి, వేరెవరో రాసిన స్క్రిప్ట్ ప్రకారం జీవించడానికి మీరు వాళ్ళ చేతిలో బొమ్మ కాదు. మీ లైఫ్కి మీరే డైరెక్టర్. మై డియర్ ఫ్రెండ్, ఈరోజు నుంచే 1 నిమిషం కూర్చొని ఆలోచించండి. మీరు ఈరోజు లైఫ్లో వెనకబడిపోవడానికి కారణం మీ టాలెంట్ లేకపోవడమా, లేక చిన్నప్పటి నుంచి మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ మైండ్లోకి ఎక్కించిన నెగిటివిటీనా? ఆ గోలెం అనే మట్టి రాక్షసుని మీ మైండ్లోనే చంపేయండి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళని ముందే సక్సెస్ సాధించి చూపించండి. మీ గురించి మీరు ఎప్పుడూ తక్కువగా అనుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చితే, మీలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీలో ఎవరైనా కాన్ఫిడెన్స్ లేక బాధపడుతుంటే వాళ్ళకి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజింగ్ సైకాలజీ వీడియోల కోసం రాబిన్ అష్నోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఉద్దేశాలు, మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్లో తెలపండి. దిస్ ఇస్ రాబిన్ అష్నో. థ్యాంక్ యూ ఆల్.